ఆ ఇద్దరి వ్యక్తిత్వాలు అందరికీ తెలుసు, కానీ వారి పరస్పర మధుర స్మృతుల గురించి తెలిసింది తక్కువే. మరి ఆ ఇద్దరు ఒకే వేదికపై మధురానుభూతులు పంచుకుంటే వినేవారు వావ్ అనాల్సిందేగా. ఇంతకు ఎవరా ఇద్దరు, వారు చెప్పిన సీక్రెట్స్ ఏంటి? ఆ ఇద్దరే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. మంత్రివర్గ సహచరులు, తండ్రి కొడుకులు. లోకేష్ రాజకీయాల్లోకి రాకముందు వరకు ఆయన గురించి, ఫ్యామిలీతో ఉన్న అనుబంధం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అమరావతిలో జరిగిన క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ టెక్నాలజీ వర్క్ షాప్ లో తండ్రి కొడుకులు ఇద్దరు పరస్పరం వారి అనుభవాలను షేర్ చేసుకున్నారు. లోకేష్ రాజకీయాల్లోకి వచ్చి దశాబ్దం దాటినా కూటమి సర్కార్ పవర్లోకి వచ్చాక తండ్రి కొడుకులిద్దరూ ఏపీని చక్కబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. వర్క్ లో పోటీ పడుతూ మరీ రాష్ట్ర డెవలప్మెంట్ కు కొత్త డెఫినేషన్ చెప్తున్నారు. లోకేష్ పుట్టిన కొద్ది రోజులకే తాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగించానని, లోకేష్ చిన్నతనంలో ఉన్నప్పటి నుంచే బిల్ గేట్స్ ను ఫాలో అయ్యేవాడినంటూ తన మనసులో మాట చెప్పుకొచ్చారు చంద్రబాబు. I started working for IT when I was 7th class. But I applied information technology in 1983-84, just he was born at that time. అమెరికాలో చదువుతున్న రోజుల్లో లోకేష్ తో మాట్లాడాలంటే వారం రోజులు పట్టేదంటూ ఆనాటి మధుర జ్ఞాపకాలను సభికులతో షేర్ చేసుకున్నారు చంద్రబాబు. ఆ రోజుల్లో తన కొడుకుకు కాల్ చేయాలంటే ఏం చేశారో బాబు మాటల్లోనే వినండి. BSNL domestic calls. Another is VSNL international calls. At that time my son was studying in America, Mr. Lokesh. As Chief Minister, I was not ventured to telephone to him because of heavy bill. Then there will be question and answer in assembly. I had to answer all those things. And also at that time there was a lightning call. Immediately they had to connect, expected to connect. It used to take 1 week, 7 days. At that time there were manual exchanges. That operator is supreme. He wanted to give lightning call, he can give. Otherwise, he will avoid. That were the days. I studied all over the world. Countries are moving very fast, contributing cell phones, everything. తన గురించి తండ్రి చెబుతున్న మాటలు విని మురిసిపోయారు లోకేష్. ఆలోచనల్లో తండ్రి చంద్రబాబును మురిపిస్తున్న లోకేష్ వయసులో వ్యత్యాసం ఉన్నా తండ్రి మనసెరిగి మరీ కొత్త పాలసీలు తీసుకొస్తున్నారు. గతంలో ఐటీ గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే ఎవరికీ అర్థం కాకపోయేదని, స్టాన్ఫర్డ్ వర్సిటీలో MBA చేసిన తనకు కూడా ఐటీ అంటే ఒక పజిల్ లాగా ఉండేదన్నారు. కానీ విజనరీ నాయకుడైన చంద్రబాబు దూరదృష్టి చరిత్ర సృష్టించిందని తన తండ్రి గురించి చెబుతూ పొంగిపోయారు. To be very honest, when the Honorable Chief Minister spoke about this initiative, 99% of the people in the room didn't understand what he was talking. We were all perplexed, puzzled. I'm a Carnegie Mellon undergrad. I worked at the World Bank for 2 years. I'm a Stanford MBA. Even I was quite perplexed and puzzled. So all of us went to ChatGPT and started our research, like all of us do here. You know, it's very rare we come across visionary leadership. India is lucky to see the next version of Mr. Naidu, and we're really witnessing history here. When history is created, we really don't understand its impact and the transformation it will have on all of us. 1995లో ఐటీ మంత్రి ఎవరో తనకు తెలియదని, ఐటీలో తన విజనరీతో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న చంద్రబాబు అమరావతిని క్వాంటమ్ రాజధానిగా చేసే మహత్ కార్యంలో తనను కూడా భాగస్వామ్యం చేసినందుకు తెగ సంబరపడిపోయారు లోకేష్. This wonderful opportunity, and I'd like to thank the Honorable Chief Minister for making me part of his journey of creating history. Honestly, I don't know who the IT minister was in 95. I should check back and jog my memory. But honestly, being an IT minister in his cabinet this time around, I think the kind of energy, excitement that he's been able to create. And I'd like to thank the entire national leadership here for their support in this journey. వృత్తిపరమైన వేదికపై తండ్రి కొడుకులు ఇద్దరు వ్యక్తిగత మధురానుభూతులు పంచుకోవటం ఆకట్టుకుంది. తమకు తెలియని సీక్రెట్స్ ను తండ్రి తనయులు చంద్రబాబు, లోకేష్ పంచుకున్నారని క్వాంటమ్ వర్క్ షాప్ నకు వచ్చిన వారు తెగ సంబరపడిపోతున్నారు.